మెసేజ్ పెట్టి మీకైతే రాలేదు అని అంటే అర్థమైంది. మేము ఒకటి మొత్తానికి మిమ్మల్ని అయితే ఒక రకంగా మేము విమర్శిస్తున్నాం అనే రకంగా కేటీఆర్ గారు మీద చేసిన విమర్శలు మీరు సమర్థిస్తారు. ఇప్పుడు కాదు రామ్మోహన్ గారు ప్లీజ్. భారతీయ జనతా పార్టీ వేరే, బీఆర్ఎస్ వేరే. రామోహన్ భాయ్ నేనేమంటున్నా అంటే బీజేపీ ఢిల్లీలో అధికారం వచ్చింది, బీజేపీ డైరెక్ట్ కంగ్రాచులేషన్ చెప్పండి. మీరు రాహుల్ గాంధీకి ట్వీట్ చేసి కేటీఆర్ చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే అర్థమైంది. మీరు ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు, కేజ్రీవాల్ గారు ఇదంతా ఒకటే కూటమి కదా. ఒకటే కూటమి నిలబడుకొని మీరు కనీసం రెండు పార్టీలను సంయోగపరిచే పరిస్థితి మీకు లేనప్పుడు కూటమి లేదు ఆల్రెడీ కూటమి ఆమ్ ఆద్మీ అలాగే కాంగ్రెస్ పార్టీ అది కాదు ఆయన అనేది ఢిల్లీలో కూటమి గురించి కాదు, బీజేపీ బీఆర్ఎస్ కూటమి గురించి చెప్తున్నారని మీకు అర్థం కాలేదు అంతేనా సార్? వినండి గారు, మీరు అట్లా మాట్లాడారు. ఏం చెప్తున్నారు? ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ కూడా కూటమి కదా పార్టీ. కూటమిలో భాగస్వామ్య పార్టీని నువ్వు కనీసం మెయింటైన్ చేయలేకపోయినావు, అక్కడ ఓడిపోయినావు, నీకు 0 మార్కులు వచ్చినాయి. మరి నువ్వు భారతదేశాన్ని వెళ్తా అని చెప్తున్నావు కదా, నీ నుంచి ఏమైతుందని రాహుల్ గాంధీ గారిని ట్వీట్ చేయడం జరిగింది. అది అందులో విషయం. అది దాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ దాని ఏదో మార్చుకొని మీరు ఒకటి, మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి కాదు, వారి సిద్ధాంతం వేరే మా సిద్ధాంతం వేరే. మేము పూర్తిగా తెలంగాణ కొరకు పుట్టే పార్టీ. రేవంత్ రెడ్డి రామ్మోహన్ గారు బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటి, మీదేంటి? మాది పూర్తిగా స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధాంతం. అయ్యో మీరు బీఆర్ఎస్ గా మార్చారు, స్వరాష్ట్రం అన్నారు బానే ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా చేసిందే మీరు, ఆ తర్వాతగా ఈ పరిస్థితి వచ్చింది మీకు. 100%. ఎందుకంటే వినండి, ఒక మాట వినండి. స్వరాష్ట్ర కొరకు పుట్టిన తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణకు న్యాయం చేసినాం. ఇలా భారతదేశంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. జాతీయ స్థాయిలో విస్తృతంగా పోవడానికి ప్రయత్నం చేసినాం. అన్న తప్పేముందండి? తెలంగాణ సాధించినాం కదా, మేమే కదా సాధించింది. అంతకుముందుకు బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎవరు చేయలే కదా. దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో సక్సెస్ అయినాం కాబట్టి రైతుల కొరకు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ పేరు పైన నల్ల చట్టాలను రద్దు చేయడానికి, రైతుల పక్షాల పోరాటం చేయడానికి కేసీఆర్ గారు జాతీయ పార్టీలో విస్తృతంగా పర్యటన చేయడం జరిగింది. అందులో కొంచెం మేము వెనుకబడిపోయినాం. అందులో వాస్తవం అందరికి తెలిసిన విషయమే. మేమేమో డబ్బాచారం కొట్టుకోవట్లేదు. ముందు అవకాశం దొరికితే ముందుకెళ్తాం, ఎక్స్పాండ్ చేస్తాం, పార్టీని దేశవ్యాప్తంగా పోటీ చేస్తాం. అదృష్టం ఉంటే గెలుస్తాం, లేకపోతే ప్రజలు ఏం చెప్పినా కానీ దానికి కంకణబద్ధంగా మళ్ళీ తెలంగాణ కొరకు పనిచేస్తాం. ఏంటంటే నేనేం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణలో పూర్తిగా విఫలమైపోయినరు. బీసీలకు అన్యాయం జరిగింది. ఆ బీసీ సామాజిక ఎవరు కూడా ఊరుకోరు. దీని అందరు మేధావులు కూడా దీన్ని ఖండించాల్సిన విషయం. ఓసీలైనా ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఈ బీసీల పట్ల సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. జనాభాలో 50% ఉన్న జనాభాను మనం తగ్గించి చూపించి వాళ్ళకు వచ్చిన హక్కులు ఇలా గుంజుకొని నేను ఈ చిట్ట చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రిని ఇలా రెడ్డి అంటే ఊరిలో తన్నే పరిస్థితి వచ్చింది ఈయన చేసే వ్యవహారానికి. ఎవరు నమ్మతలేరు కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలను కూడా మిగతా పార్టీలో రెడ్లను. ఎందుకంటే వీళ్ళ ఒక మనస్తత్వం ఇట్లే ఉంటది, ఎప్పటికీ అలగదొక్కుతారు వీళ్ళు మమ్మల్ని అని చెప్పేసి సమాజం లోపల ఒక విచ్ఛిన్నం తీసుకొస్తారు. రాహుల్ అనుకుంటారు అండి. రాహుల్ మరి తెలంగాణని 10 ఏళ్ల పాటు పాలించారు, రాహుల్ కుటుంబాలు ఉన్నాయి, మరి రాహుల్ ఏమనుకోరా, ఓన్లీ రెడ్డిని అనుకుంటారా? ఎందుకు రాహుల్ మెంటాలిటీ, కాంగ్రెస్ మెంటాలిటీ కుట్ర కపట మోసం దగా. మీరు అడిగిన దానికి చెప్పండి, రామ్మోహన్ గారు రెడ్డిల్ని అంటున్నారు, ప్రజలందరూ రెడ్డిలు అంటున్నారు అన్నారు, మరి రాహుల్ గురించి ఏమనుకోవట్లేదు? ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఏమంటున్నది అంటే రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి నేనే చిట్ట చివరి రెడ్డినైనా సరే చెప్తున్నాడు కాబట్టి ప్రజలు అట్లా అనుకుంటా ఉన్నారు. నేను ఏమంటున్నాను, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున్న పార్టీ నిజమైన పార్టీ అడగండి, ఒకసారి శివరాజ్ అడగండి. ఇందిరాగాంధీ ఒరిజినల్ కాంగ్రెస్ చీల్చి పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీది. ఒరిజినల్ కాంగ్రెస్ ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది. ఈ కాంగ్రెస్ పార్టీలో మట్టిలో కలిసిపోయిన టైం వచ్చింది కాబట్టి ఈయన ఏదో అంతో కాస్త కూసి ఇక్కడ దొంగవాడని చెప్పి ఇప్పుడు రామ్మోహన్ భాయ్ నీకు ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు అడిగిన దాంట్లో ఒకటే, మీ పార్టీలో ఏదైతే తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు
లింగిలిట్కు మీ కేసీఆర్ ఒక్కడు తప్ప మా కాంగ్రెస్ ఎంపీలే అందరు ఆడ పోరాడినరు. ఒకటే ఒక మీరు సీటు, గత్యంతరం ఒక లేక ఒక కేసీఆర్ టాపిక్ డైవర్ట్ అయితే Yes, sir, టాపిక్ డైవర్ట్ అయితే సమయం తక్కువ ఉంది. వినండి. కేటీఆర్ ఒక్కడు, మీరు ఎప్పుడు తర్వాత కాంగ్రెస్ ఆమె పార్టీ విజయశాంతి తెలంగాణకు విజయశాంతి అనుకూలం ఒక్క ఆమెనే ఆ హాల్లో ఉండే, పార్లమెంట్ లో ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ విజయశాంతి తెలంగాణ తప్ప, ద్రోహి. కాంగ్రెస్ ఎంపీలు తప్ప. కేసీఆర్ ఏడనో ఆ రోజు బిల్ నేను పెట్టినప్పుడు చెప్తున్నా. ఏడ ఉన్నాడో తెలియదు. మళ్ళా వినండి. మీరేమంటారంటే ఆ రోజు ఈరోజు సుష్మా స్వరాజ్ కేసీఆర్ మటుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమంని తెలంగాణ ముందుకు ద్రోహి. తీసుకుపోయిన దానికి ఒప్పుకుందాం. ఆ రోజు మర్రి చంద్ర రెడ్డి ప్రొఫెసర్ గారు జయశంకర్ నాశనం గారినే చేశారు, మల్లికార్జున గారు మొత్తానికి నాశనం తుంగలో చేశారు. దొక్కిన కేసీఆర్ ఇందిరా కేసీఆర్ గాంధీ, గురించి మీరు రాజీవ్ మళ్ళా గాంధీ గొప్పగా అందరూ చెప్తున్నారు. కూడా కేసీఆర్ తెలంగాణ ఈరోజు ద్రోహులే. తెలంగాణ 29వ సోనియా రాష్ట్రాన్ని గాంధీ గారు, మొత్తానికి రాహుల్ గాంధీ గారు తాగుబోతులని, తెలంగాణ పనికి మాలినోళ్ళని, ద్రోహులే. సోమార్పోతులను ఇవాళ తయారు చేయడం తెలంగాణ జరిగింది. తీసుకొచ్చింది కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు మీ మెడల్ వచ్చి తెలంగాణ తీసుకొచ్చిన మీరు రాష్ట్రాన్ని ఎక్కడికి లేదు. మొత్తానికి ఖరాబ్ కాంగ్రెస్ పార్టీ చేసేసిండ్రు. తెలంగాణకు అనుకూలం ఈరోజు కాదు. ఈ చివర 11, కాంగ్రెస్ 12, పార్టీ 14 తెలంగాణకు అనుకూలం మాసాలల్లా కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలంతా ఇట్లా ఆవిరావిరమంటున్నారు. వినండి. మాకు పథకాలు కాంగ్రెస్ రాలేదు, పార్టీ మమ్మల్ని తెలంగాణకు ముంచేసి కానీ. అనుకూలం కాదు. ఎందుకు మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడుతున్నా? కాంగ్రెస్ పార్టీ రైట్ తెలంగాణకు రైట్ అనుకూలం రైట్ కాదు. రైట్ రైట్ ఎందుకు రైట్ నాలుగు కంక్లూడ్ దశాబ్దాలు చేయండి, ఇయ్యలేదు? సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఒకటి చెప్తున్నాను, ఈ రోజు గుర్తుపెట్టుకోండి మీరు, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. Right. దీనిపైన యావత్తు తెలంగాణ ప్రజలందరూ అన్ని వర్గాలు